అండి, వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే ఇన్స్టాంట్గా 5 మినిట్స్లో లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దామా. ఈ రెసిపీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా అయితే ఇక్కడ నేను వైట్ రైస్ తీసుకుంటున్నాను, స్టీమ్ రైస్. సో ఒకవేళ నైట్ మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా చక్కగా దాంతో కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను 5 లెమన్స్ వరకు తీసుకుంటున్నానండి. సో చక్కగా ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకోవాలి. సో వన్స్ మనం నిమ్మకాయలంతా బాగా పిండేసిన తర్వాత చక్కగా మనం రైస్లో బాగా మిక్సప్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను సాల్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో 1 సాల్ట్ వేసేసిన తర్వాత చక్కగా బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న కడాయి పెట్టేసుకొని కాసంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత వేరుశనగపప్పు వేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ మీరు సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లోనే పెట్టుకుంటే చక్కగా వేరుశనగపప్పు అనేది వేగుతుంది మాడిపోకుండా. అలాగే ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. సో అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసుకుంటున్నానండి. అవి కొంచెం వేయించిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేస్తే ఏంటంటే వేరుశనగపప్పు తొందరగా మాడిపోదనమాట. అలాగే ఇక్కడ నేను ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టుకొని బాగా ఈ విధంగా వేయించుకోండి. వన్స్ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే నిమ్మకాయ వేసి రైస్ కలిపి పెట్టుకుంటాం కదా, దాంట్లో పోపును వేసేసుకొని చక్కగా రైస్ని బాగా మిక్సప్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే చక్కగా సాల్ట్ కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. సో చూసారు కదా అండి, మన లెమన్ రైస్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. సో ఇది ఇన్స్టాంట్గా చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ కర్రీస్ చేసుకునే టైం లేకపోతే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. లంచ్ బాక్సెస్ కానీ ఒకవేళ ఆఫీసెస్ కానీ తీసుకెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ పిల్లలకు కూడా స్కూల్కి పంపించేయాలనుకుంటే చక్కగా ఇది చేసి పంపించేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను నా +1 +2లో ఉన్నప్పుడు కానీ నేను బీటెక్ చేసేటప్పుడు కానీ సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలన్నమాట కాలేజ్కి. సో ఇంకా నాకు అవైలబుల్గా తొందరగా చేసుకునే ఏదైనా బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే లెమన్ రైస్ అయితే చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. సో ఇన్ కేస్ నాకు నైట్ మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా ఏంటంటే సో అది నాకు ఆఫ్టర్నూన్ దాకా చాలా బాగా వచ్చేది. సో పాడేది కాదనమాట. ఇంకోటి ఏంటంటే ఒకవేళ లేదు నైట్ రైస్ అనుకుంటే మార్నింగ్ రైస్ పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా నిమ్మకాయ పిండేసేసుకొని పోపు పెట్టేసుకొని తీసుకెళ్ళిపోయేదాన్ని. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. నేను నా బీటెక్లో కూడా సేమ్ ఇదే ఫాలో అయ్యాను. ఇన్ కేస్ నాకు టైం లేదనుకున్నప్పుడు కానీ ఎగ్జామ్స్ టైంలో కానీ సో ఆ టైంలో నాకు ఇది చాలా తొందరగా అయిపోయేది. సో ఇంకోటి ఏంటంటే లెమన్ రైస్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఆనియన్స్ అయితే ట్రై చేయండి. నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు 5th క్లాస్ హాస్టల్లో చదువుకున్నాను అనమాట. సో అక్కడ లెమన్ రైస్ పెట్టారు అంటే తప్పకుండా ఆనియన్స్ కాంబినేషన్గా పెట్టేవాళ్ళు. నిజంగా ఆ టేస్ట్ అప్పుడు అంత అనిపించలేదు, కానీ తర్వాత చాలా మంచిగా అనిపించింది టేస్ట్ అయితే. తర్వాత ఒకసారి ఇంట్లో కూడా చేశాను అనమాట. సో ఇంట్లో చేసినప్పుడు కూడా నేను తినేటప్పుడు మా తమ్ముడు వాళ్ళందరూ అదేంటి ఆనియన్స్ తింటున్నాం అనేసి అన్నారనమాట. సో ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది అంటే సో అప్పుడు వాళ్ళకి కూడా బాగా నచ్చిందనమాట ఈ కాంబినేషను. సో అట్లా అనమాట ఆనియన్స్ విత్ లెమన్ రైస్. సో ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లెమన్ రైస్ విత్ ఆనియన్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో చూసారు కదా అండి, ఎంత ఈజీగా చేసేసుకున్నామో లెమన్ రైస్ అయితే. సో చూసారు కదా, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.